ఏ హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బానే ఉన్నారు అనుకుంటున్నా. అలనాటి రుచులు, ఆనాటి అంబియన్స్, ఈ కాలంలో ఈ ఆధునిక మానవుడు మీ ముందుకు వచ్చేసి చెప్పేస్తున్నాడు రివ్యూ ఇవాళ. గచ్చిబౌలిలో బిఎల్ఎఫ్ రోడ్ లో ఉన్న రాజా భోజనం. సో ఇక్కడ ఫుడ్ అనేది ఆ కాలంలో రాజులు అనేది ఎట్లా అనుభవించి తింటున్నారో ఈ కాలంలో మనం కూడా అలాగే తినేద్దాం. మంచిగా ఫుడ్ అనేది చాలా బాగుంటుందని పేరు. సో అందుకనే మీ ముందుకు ఇవాళ తీసుకొస్తున్నాను రాజా భోజనం. సో ఇంకెందుకు లేటు, ఏ హై హోటల్ అయిన రుచులు అవి మీద రీచ్ వచ్చే మా ఇవైతే మేము మన రైట్ టు రెస్టారెంట్ ఛానల్. సో ఇవాళ మనం వచ్చేసేమో రాజా భోజనం. సో ఇక్కడ ఫుడ్ ఎట్లా ఉంది, అంబియన్స్ అనేది క్లియర్ కట్ గా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. హైలైట్స్ అనేది ఇంకెందుకు లేటు చాలా. సో అంబియన్స్ దగ్గరికి వస్తే మాత్రం ఆ కాలం నాటిలో విలేజెస్ లో హిల్ అనేది ఎట్లా ఉంటాయి, విలేజెస్ వాల్స్ అనేది ఇంట్లో ఆ టైప్ ఆఫ్ వాల్ సిట్టింగ్ తో చాలా బాగా పెట్టారు సెటప్ అనేది. ఇక్కడ సిట్టింగ్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇక్కడ వచ్చేసరికి రాజా భోజనం అనమాట రెస్టారెంట్ గా. దానికి తగ్గట్టు నేను కూడా రాజా భోజనం మాంసాహారం అనేది ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అది ఇక్కడ సిగ్నేచర్ డిష్ అని అంటున్నారు. ఐటమ్స్ అన్ని వస్తున్నాయి అంటున్నారు. ఫిష్, ప్రాన్స్, చికెన్, మటన్ తినేసేద్దాం. అదే వాళ్ళ స్పెషల్. అరిటాకు భోజనం తినక చాలా రోజులైంది. మనకి ఇక్కడ రసం, మనకు వచ్చేసరికి రసం ఇచ్చారు. సేమియా పాయసం, గోధుమ రవ్వ స్వీట్ అనమాట, గోంగూర పులిహోర, పూరి. సో ఇది మిరప్పండ్ల పచ్చడి, హోమ్ మేడ్ అంటున్నారు. నాకు ఇష్టం అనమాట రోటి పచ్చడిలో. సొరకాయ రోటి పచ్చడి, కరివేపాకు కారపొడి, క్యాబేజీ పకోడీ అంట, అండ్ పప్పు, తోటకూర, ఆలూ ఫ్రై, బెండకాయ పులుసు, అది ఫిష్ ఫ్రై అన్నమాట, దమ్ రైస్, ప్రాన్స్ అండ్ వైట్ రైస్, సాంబార్, పచ్చి పులుసు, పులోచారు. 25+ వెరైటీస్ అనమాట. ఇందులో ఏది ట్రై చేయాలన్నా, ఏది కావాలన్నా కంప్లీట్ గా మనకి అన్లిమిటెడ్ అనమాట. ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రం లిమిటెడ్. అండ్ ఇక్కడ స్వీట్ తో స్టార్ట్ చేస్తాను. స్వీట్ తో చేసిన స్వీట్ అంటున్నారు అనమాట. మనకి టెంపుల్లో ప్రసాదం లాగా ఉంది, నాకు బాగా నచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రసాదం అంట ఇదైతే. మన ఐటమ్ వచ్చేసరికి నిమ్మకాయ పులిహోర చూస్తుంటారు, చింతపండు చూస్తుంటారు. ఇది గోంగూరతో చేసిన పులిహోర అనమాట. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. గోంగూర పులిహోర చాలా పుల్లగా ఉంది, పులుపు మంచిగా ఉంది. దానికి తగ్గట్టు ఆకలి మీద కానీ బాగుంది. పూరితో ఆలు కర్రీ అనుకున్నా, కానీ ఎప్పుడు అది కామన్ కదా, చికెన్ కర్రీ ట్రై చేద్దాం. పూరి విత్ చికెన్ కర్రీ అనమాట. పూరి అయితే టేస్ట్ బాగుంది, సాఫ్ట్ గా. ఇక్కడ చికెన్ కర్రీ ఏదైతే ఉందో షాదీ స్టైల్లో చికెన్ కర్రీ వండుతారు చూసారా, సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్ గా అట్లా దింపేశారు. పండు మిర్చి పచ్చడి అంటున్నారు. ఇది హోమ్ మేడ్ పండు మిర్చి పచ్చడి అంటున్నారు ఎస్పెషల్ గా. ఈ కాలంలో ఇట్లాంటి పండు మిర్చి లాంటి పికిల్స్ నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు ఈ కాలంలో ఎస్పెషల్ గా. అప్పుడెప్పుడో చేశారు. నెక్స్ట్ వేడి వేడి అన్నంలో పప్పు అనమాట. పప్పు కూడా మంచిగా చేశారు. సో ఇదే ఆకుకూర పప్పులో కాస్తంత దోసకాయ రోటి పచ్చడి అనమాట. రోటి పచ్చడి అన్న పప్పు కాంబినేషన్ అయితే చాలా బాగుంటది, ఎప్పుడైనా ట్రై చేయండి. ఈ పప్పు అండ్ రోటి పచ్చడి కాంబినేషన్ అయితే వేరే లెవెల్ ఉంది. నాకు బాగా నచ్చింది అనమాట ఈ కాంబినేషన్ అనేది. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ ట్రై చేస్తే బాగా బిగ్ ఫ్యాన్ అయిపోతారు ఈ కాంబినేషన్ కి. నేను రెగ్యులర్ గా ఇంట్లో అయితే ట్రై చేస్తాను ఈ కాంబినేషన్ అనేది. నాకు బాగా ఇష్టం అనమాట. మీకు కూడా పనికి వస్తే ఎప్పుడన్నా. నా ఫేవరెట్ అనమాట, పర్సనల్ ఫేవరెట్. వేడి వేడి అన్నంలో ఉలవచారు. జనరల్ గా చాలా రెస్టారెంట్స్ లో ఉలవచారు చికెన్ బిర్యానీ ట్రై చేస్తారు, వెజ్ బిర్యానీ ఉంటుంది, కానీ ఇక్కడ ఉలవచారు ఇస్తారు డైరెక్ట్ గా. పర్సనల్ గా నేను పిచ్చ ఫ్యాన్ అనమాట ఈ ఉలవచారుకి. ఈ ఉలవచారుని అలా కలుపుకొని తినాలా, హై ప్రోటీన్ ఫుడ్ బాగుంటది. ఉలవచారు పర్సనల్ గా చెప్తున్నా, ఉలవచారు చాలా బాగుంది. అండ్ ఈ వేడి వేడి అన్నంలో ఆలు కర్రీ కుర్మలా ఉంది. ఇప్పుడే వచ్చిన చిన్న వార్త అనమాట. ఇది ఆలు కర్రీ, ఆలు కుర్మా కాదు, ఆలు ఫ్రై అంటున్నారు.
ఈ ఆలు ఫ్రైలో కాస్తంత రసం అన్నమాట. ఆలు ఫ్రైలో రసం అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్. అన్నంలో ఆలు ఫ్రైలో రసం క్రేజీ కాంబినేషన్ అనమాట. ఎప్పుడన్నా ఈ నాన్ వెజ్ థాలీ తీసుకోండి. బెనిఫిట్ ఏంటంటే ఇన్ని కాంబోస్ ట్రై చేయొచ్చు ఒకటే అరిటాకు భోజనంలో. ఇందాక రైస్ ఏదన్నా కానీ అన్లిమిటెడ్ అని చెప్పాను కదా వెజ్ లో. సో అన్లిమిటెడ్ రైస్ వేసుకుంది. ఇది నెయ్యి ఇక్కడ వేస్తున్నారు. పోసేయండి మేడం, పర్వాలేదు. సో నెయ్యి బాగుంటుంది, వేయించుకోండి మొహమాట పడకుండా. సో ఇక్కడ ఇప్పుడు వేడివేడి నెయ్యి వేసారు కదా, ఈ వేడివేడి నెయ్యిలో కాస్తంత కారపొడి ఇలా చల్లుకోవాలి. కరివేపాకు కారం అన్నమాట. ఈ కరివేపాకు కారంలో పప్పు, మంచిగా నెయ్యి, పప్పు, కరివేపాకు, ఏదన్నా కారపొడి ఇంట్లో కూడా ట్రై చేయండి మీరు ఎప్పుడన్నా. క్రేజీ కాంబినేషన్. నాకు తెలిసి మాక్సిమం అందరూ ట్రై చేసి ఉంటారు నాలాగే. మంచిగా ఇలా గట్టిగా కలుపుకోండి. చుట్టుపక్కల ఎవరు చూస్తున్నారని మొహమాట అయితే పడవద్దు. మన పనిలో మనం ఉండాలి, అది నా కాన్సెప్ట్. తినే విషయంలో అసలు మొహమాట పడకూడదు. గట్టిగా కలుపుకుని ఈ కాంబినేషన్ ని నోట్లో దోసేయటమే. ఏ మాటగా మాట ఎన్ని ఐటమ్స్ ఉన్నా కానీ ఇన్ని ఐటమ్స్ ని కాస్త నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి నెయ్యి అనేది పడాల్సిందే. పప్పు, నెయ్యి అండ్ కరివేపాకు కారం ఈ కాంబినేషన్ కి ఈ క్యాబేజ్ పకోడీ అన్నమాట. ఇక్కడ నాన్ వెజ్ కాస్త నేను పక్క పెట్టుకొని దాచుకున్నాను అనమాట. చికెన్ కర్రీ ఇందాక పూరీలు నంచుకున్నాను కదా, షాదీ స్టైల్లో ఉన్నట్టుంది చికెన్ కర్రీ అనేది, అందుకనే పక్కన పెట్టుకున్నాను. పీసెస్ అనేది చాలా బాగా మ్యారినేషన్ చేశారు. అండ్ గ్రేవీ అయితే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. వేడి వేడి అన్నంలో ప్రాన్స్ కర్రీ. ఎప్పుడు నేను రొయ్యలు ఫ్రై అయి తింటాను, ఫర్ ద ఫస్ట్ టైం మీకోసం తప్పట్లా ప్రాన్స్ కర్రీ చాలా బాగుంది. స్మోకీ ఫ్లేవర్ అనేది వచ్చింది. గ్రేవీకి స్మోకీ ఫ్లేవర్ రావటం అనేది కాస్త డిఫరెంట్ గా ఉంది అనమాట. ఇది పచ్చి పులుసు అనమాట. ఈ పచ్చి పులుసుని ఇలా గిర్రా 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 తిప్పి ఈ గోధులో పోసుకోవాలి. మనం ఏదైతే చేసాం ఇది మంచి కలుపుకున్న ఈ పచ్చి పులుసులో ఇక్కడ మనం దాచిపెట్టుకున్న ఫిష్ ఫ్రై అనమాట. ఫిష్ ఫ్రై అయితే ఈ సైజులో ఉంది. పీస్ అయితే మంచి సాటిస్ఫైయింగ్ సైజు. ఇలా మంచిగా కలుపుకోవాలా. ఫిష్ ఫ్రై విత్ పచ్చి పులుసు. ఫిష్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ పచ్చి పులుసు కాంబినేషన్ అయితే ఫిష్ అనేది చాలా బాగా నచ్చింది. దాని తగ్గట్టు స్పైస్ కూడా ఉంది. ఫిష్ ఫ్రై అనేది తిరగదీశారు. ఫిష్ ఫ్రై అయితే ఏ మాటగా మాట చాలా బాగుంది. సో నెక్స్ట్ వేడివేడి అన్నంలో సాంబార్ అనమాట. సాంబార్ అయితే మంచి గట్టిగా కలిపారు. ఈ సాంబార్కి ఇక్కడ మనం పక్కన దాచుకున్న అప్పడం అనమాట. సాంబారు, అప్పడం. ఈ నాన్ వెజ్ మాంసాహారం భోజనంకి కాంప్లిమెంటరీ అంటున్నారు. ఇది ఫ్లేవర్ రైస్ చికెన్ ఫ్రై అంట. గమనించుకోండి ఇలాగా మీ ప్లేట్లలో. ఫ్లేవర్ రైస్ అయితే బాస్మతి రైస్ తో చేశారు. మనకి ఒక పీస్ ఇచ్చారు. ఆ పీస్ కి అయితే కూడా మళ్ళీ ఫ్రై పీస్ అంటున్నారు. గ్రేవీ అయితే బాగా ఇక్కడ ఉంది దీనికి. ఇది చూడడానికి అయితే మాత్రం ఒక బిర్యానీ లాగా ఉంది. మనకి ఆంధ్ర పులావ్ ఎలా అయితే ఉంటుందో బిర్యానీ అలాగే ఉంది. ఆంధ్ర బిర్యానీ లాగా పులావ్ విత్ ఫ్రై కాంబినేషన్ అనేది ఎలా ఉందో అలా ఉంది. మంచి క్రిస్పీగా జ్యూసీగా. అండ్ దీనిపైన కోటింగ్ చేసిన మసాలా అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకి కుండ పెరుగు, మజ్జిగ ఇచ్చారు కాంబినేషన్. సో ఇవి అయితే నేను ట్రై చేయదలుచుకోలేదు. అండ్ మటన్ కూడా ఇచ్చారు. మటన్ నేను తినను కాబట్టి ఇవి 3 మాత్రం నేను స్కిప్ చేసేస్తున్నాను. సో ఫైనల్ గా ఇట్లా స్పైస్ అన్నమాట. ఎన్ని డిజర్ట్స్ ఉన్నా ఏమున్నా కానీ మన తెలుగు వారి పాయసం అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. పెరుగు తగ్గట్టు ఫుడ్ ని అయితే కంప్లీట్ చేసేసా. తృప్తిగా భోజనం అనేది ఎప్పుడో ఒకసారి కుదురుద్ది. నాకు ఇవాళ కుదిరింది 25 వెరైటీస్ తో. నాకైతే ఇక్కడ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఫేస్ చేశాను. చాలా బాగుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రైట్ టు రెస్టారెంట్ ఛానల్. దిస్ ఇస్ రైట్ టు రెస్టారెంట్ టీమ్ సైనింగ్ ఆఫ్. బై.